హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన భైరవం యూఎస్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా అయితే చాలా చెత్తగా ఉంది అని చెప్పొచ్చు. అదేంట్రా వీడు అంత కాన్ఫిడెంట్గా చెత్తగా ఉంది అంటున్నాడు అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు. నిజం భయ్య, నేనైతే ఒకటే చెప్తాను, సినిమా అయితే చాలా చెత్తగా ఉందని చెప్తాను. ఏదో మంచు మనోజ్ అన్న కోసం అయితే ఈ సినిమాకి పోయాను, కానీ లేకపోతే ఈ సినిమా ఖచ్చితంగా చూసేవాడినే కాదని చెప్పొచ్చు. అయితే మన అందరికీ తెలిసిందే, ఇప్పటికే ప్రీమియర్ షోలు కూడా వేశారు. ఆ షోల్లో కూడా అంతా తేలిపోయిందనే చెప్పొచ్చు భయ్య. అయితే నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో పర్టికులర్గా వీళ్ళ యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉంది అని చెప్పొచ్చు భయ్య. ఎక్కడ కూడా పేరు పెట్టే పనే లేదని చెప్పొచ్చు. అలాగే కొన్ని సీన్లు ఉంటాయి అసలు గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. అలాగే కొన్ని సీన్లు ఉంటాయి అసలు అవి ఎందుకు తీశారో కూడా తెలియదు. నాకు అలా అనిపించింది భయ్య. నిజం చెప్పాలంటే సినిమాలో పెద్దగా మ్యాటర్ లేదని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి సినిమా మనకు అంటే ఇంటర్వల్ బ్యాక్డ్రాప్ వచ్చి ఒక హై అనిపించే మాదిరి అనిపిస్తుంది. అంటే మనకు ఫస్ట్ నుంచి చూపించిన దాని ప్రకారం చూస్తే మనకు భారీ హై అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ కావచ్చు, అలాగే మనకు క్లైమాక్స్ కావచ్చు, భారీ హై అనిపిస్తుంది అని మనం అనుకుంటామా. కాకపోతే అదే తప్పు అనిపిస్తుంది మనకైతే. అయితే ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ అప్పుడు ఒక చిన్న సిచ్యువేషన్తో ఇంటర్వెల్ బ్యాంక్ పడిపోతుంది. అంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం భయ్య, వాళ్ళు చూపించే కథనం ప్రకారం మనకి అక్కడ డిసప్పాయింటే అని చెప్పొచ్చు. ఇంకా క్లైమాక్స్ అయితే మరీ దారుణం అని చెప్పొచ్చు భయ్య. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు అయితే ఓవరాల్గా సూపర్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ పర్టికులర్గా చెప్పుకోవాల్సిన విషయం వచ్చేసి స్టోరీ భయ్య. అయితే ఈ మనందరికీ తెలిసిన విషయమే, ఇది తమిళ సినిమా నుంచి డబ్ చేసింది ఇది అని చెప్పేసి. అసలు అంటే ఆ సినిమా ఈ సినిమా కంపేర్ చేసుకుంటే నాకు తెలిసినందుకు ఒకే స్టోరీ లాగానే ఉంది. ఒకే స్టోరీనే కొంచెం మార్పులు చేసి మన తెలుగులో తీశారు అని చెప్పేసి కూడా మన అందరికీ తెలిసిందే. అయితే ఇందులో మనకు దేవుడు సీన్స్ అయితే కొంచెం చూపిస్తారు భయ్య. అవి చాలా అద్భుతంగా అనిపించినట్టు ఉంటుంది, కానీ ఎక్కడో అది మిస్ అయింది భయ్య. ఆ ఫీల్ అనేది మిస్ అయింది. అయితే ఈ తమిళ స్టోరీని తీసుకోవడం అయితే బాగానే ఉంది, కానీ వీళ్ళు ఇక్కడ తెరకెక్కించడం మాత్రం నాకు అంత నచ్చలేదనే చెప్పవచ్చు. మరి ఈ సినిమా కంటే మన తమిళ సినిమా ఎలా ఉందో మీరు కామెంట్లు తెలియజేయండి. అయితే ఇదంతా పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు నేను మంచు మనోజ్ గారి కోసమే ఈ సినిమాకి పోయాను భయ్య నిజంగా. అయితే ఓవరాల్గా ఆయన మాత్రం న్యాయం చేశారని చెప్పొచ్చు. ఆయనే కాదు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కావచ్చు, అలాగే మన నారా రోహిత్ గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఏదైతే ఉందో నాకు అది లిటరలీ చాలా అద్భుతంగా అనిపించింది. వాళ్ళ ముగ్గురిని చూపించే విధానం కూడా చాలా అద్భుతంగా అనిపించింది. కాకపోతే ఇక్కడ మనకు అదే చెప్తారు కదా కొన్ని పాయింట్లు అనేసి, అవైతే ఖచ్చితంగా మనకు బోర్ కొడతాయని చెప్పొచ్చు. సినిమా ఓవరాల్గా సినిమా ఎందుకు వచ్చామరా అన్న టైప్లో అనిపిస్తుంది భయ్య. అంటే నేను చాలా రోజుల తర్వాత వస్తుంది కదా వీళ్ళ సినిమా అని చెప్పేసి కొంచెం హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. అది కాకుండా చాలా వరకు ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పొచ్చు. అలాంటిది ఈ సినిమాలో చూస్తే మాత్రం విఎఫ్ఎక్స్ కూడా మనకు అట్లే కళ్ళకు కట్టినట్టు అది తెలిసిపోతుంది భయ్య. అది కొంచెం బేజారు అనిపిస్తుంది. మిగతా పర్లేదు భయ్య, సినిమా ఒకసారి చూడొచ్చు. అయినా కూడా నాకైతే నచ్చలేదు భయ్య. అయితే ఈ సినిమా మీరు ఇప్పటికే చూస్తున్నట్లయితే కింద కామెంట్లు తెలియజేయండి, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.